యునానిమస్గా నన్ను గెలిపించినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ బోత్ టీమ్స్. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 2 yearsగా ఈసీ మెంబర్గా నేను ఏం చేయగలిగానో అది చేశాను. అండ్ ఐ విల్ ఆల్వేస్ స్ట్రైవ్ టు డూ ద బెస్ట్ ఫర్ ద ఆర్టిస్ట్. అండ్ నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చినందుకు, నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అగైన్ వెరీ మచ్. గ్రామాన్ని ఇప్పుడే సోదరుడు రాజేంద్ర ప్రసాద్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. 1982లో హీరోగా వచ్చాను, 1972లో క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చాను. ముందుగా అభినందనలు సోదరుడు రాజేంద్ర ప్రసాద్. అతను మనసు పెట్టి ఎలక్షన్ చేయడం, గెలవడం, ఒక మంచి మార్పు రావడం సంతోషం. ఎలక్షన్ ఒక డెమోక్రసీ ప్రాసెస్. నేను చాలామంది ఏంటండి మాలో అన్నప్పుడు ఇట్స్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్, దాన్ని అభినందించాలి మనందరం కూడా. ఇట్స్ ఎ హెల్దీ ఫైట్. ఏం జరిగింది అనేది హెల్దీ ఫైట్. దాని రిజల్ట్ ఫ్రాక్చర్డ్గా వచ్చింది. వెల్కమ్, భారతదేశంలో కూడా వచ్చింది. వర్డిక్ట్ ఫ్రాక్చర్డ్ అయినా ప్యానెల్ ఒకటే, మా అందరం కలిసి ముందుకు నడిపిస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ మంచి ఆలోచనలు వచ్చారు, దానికి సపోర్ట్ కూడా వస్తున్నది. మా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మేము మా తరపు నుంచి కూడా 50 మంది కాదు 400 మందికి చేయాలి, 400 మందికి చేయాలని కూడా మాకు కూడా ఆలోచన ఉంది. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి పూర్తి మద్దతు ఇస్తాము. ముందుగా మేము చెప్పింది సర్వే చేయండి, ముందు సర్వే చేద్దాం. సర్వేలో అర్హులు ఎవరు అనేది ఒక పర్ఫెక్ట్ సర్వే చేద్దాం. మన బడ్జెటింగ్ చేసుకుందాం. వీళ్ళందరికీ కూడా 400 మందికి న్యాయం జరిగేటట్టు మనం ప్రయత్నిద్దాం. మా అజెండా ఇది. ఖచ్చితంగా ఇది మన అజెండా, మా అజెండాగా ఉంటుందని మా నమ్మకం. రెండోది ఒకటే నేను కోరుతున్నాను, కళాకారులకి ఈ రోజున వేషాలు లేక అవస్థపడుతున్నాం. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ కూడా అన్నాడు అది. మనమందరం వీళ్ళందరూ సంఖ్య తీసుకుని ఒక సర్వే చేసి వీళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇది మన ప్రధాన మేజర్గా అందరి మనసులో అది మనం ప్రయత్నిద్దాం. మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు పోదాం. మా కుటుంబం ఎవరు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ నుంచి ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తూనే ఉంటాం. అది కాకుండా మా అమ్మ, ఆమె వయసు తగ్గట్టు అన్ని వేలు ప్రతి సంవత్సరం ఇస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షలు తక్కువ కాకుండా ఇస్తాం. ఎవరు ప్రెసిడెంట్ అయినా, రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అయినా, ఇంకొకరు వచ్చినా, ఎవరైనా ఇది చేస్తూనే ఉంటాం. కొత్తగా చేసేదేమో లేదు. కాబట్టి మా తరఫు నుంచి పూర్తి మద్దతు రాజేంద్ర ప్రసాద్. ఒక ప్యానల్గా కలిసి పొద్దున్నే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేయడం మరింత సంతోషం ఇస్తుంది. అతను ఫోన్ చేసి మనందరం కలిసి సాయంకాలం రావాలన్నప్పుడు. కాబట్టి మంచి చెడులో రాజేంద్ర ప్రసాద్ ఈ ప్యానల్ పక్కలోనే మేము కూడా ఉంటామని చెప్పి నా వంతు మాట ఇస్తూ కంగ్రాచులేషన్ టు ద ఎంటైర్ ప్యానల్.